రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ్ కేసు కి సంబంధించి ఆల్రెడీ ఆయన్ని జైల్లో ఉన్నారు. అలాగే ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కొత్త సెక్షన్, కొత్త కేసు ఒకటి నమోదైంది ఆయన మీద. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఆయన ఒక్కడే కాదు, ఇంకా ఒక 4-5 ఉన్నారు దీనిలోనే. అంటే తవ్వే కొద్దీ ఇంకా ఎంతమంది వస్తారు, అలాగే ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ లో కూడా ఇంకా ఏమేం బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయింది కూడా ఎక్కడ గాడి తెప్పాడు అసలు. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి అయితే ఒకసారి మనం మాట్లాడదాము. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏమంటారంటే భగీరథ్ ఎట్టకేలకు కంపల్సరీగా పోక్సో జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని మీరు ఆ రోజు అన్నారు. ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తే కంపల్సరీగా వెళ్ళే ఇదైతే కనిపిస్తోంది అని. సో అబ్బాయి కూడా కొంత నిజం ఒప్పుకున్నాడు, అందుకే అరెస్ట్ చేశాము అనేది విన్నాము. సో నిన్న జైల్లోనే ఆయన భోజనం చేయలేదు, నిరాహార దీక్ష అన్నాం. అది కూడా చట్టరీత్యా నేరమే, దీక్ష చేయడం, అన్నం తినకపోవడం. సో కొత్త కేసు ఏం నమోదైంది, ఇంకా ఒక 4-5 ఉన్నారు దీని వెనుక అని అంటూ ఉన్నారు. అసలు అంటే ఎట్లా తీసుకోవచ్చు, ఆ కేసు ఎట్టు మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు బండి భగీరథ్ మొన్న సాయంత్రం నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీస్ కమిషనర్ ఏమో ప్రకటన ఇచ్చారు. వాళ్ళ నాన్నేమో కాదు, మేమే సరెండర్ చేశాము అని వాళ్ళ ఫాదర్ అన్నారు. సరే, ఏది ఏమైతేనేమి అతను రిమాండ్కి అయితే వెళ్ళాడు. అయితే ఈలోపు కొన్ని కథనాలు, మాస్క్ పెట్టుంది, అతను కాదు, అది ఇది అని చెప్పి మాట్లాడారు. మరీ అంతటి పరిస్థితుల్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, మరి అంత అయితే జరిగే అవకాశం కూడా లేదు. సరే, ఏది ఏమైతేనేమి ఒక రకంగా కనీసం రిమాండ్కి కూడా పంపలేము అనే ఒక పరిస్థితి నుంచి రిమాండ్కి అయితే వెళ్ళాడు. ఇప్పటికీ వాళ్ళ నాన్న మా అబ్బాయి తప్పు చేయలేదు, నిరూపించుకుని బయటకు వస్తాడు అని చెప్పి, ఎవరబ్బా పిల్లల మీద వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఉండటం పెద్ద ఆశ్చర్యపడే విషయం ఏమీ కాదు. సరే, ఇది మేకపోతు గాంభీర్యమా, లేకపోతే నిజంగానే ఆయన నమ్ముతున్నాడా, అంటే ఆ డెనయల్ స్టేజ్లో ఉన్నాడా, అంటే నమ్మాలి అనిపించకపోవటం స్టేజ్ని డెనయల్ స్టేజ్ అంటారనమాట. సరే, ఆ స్టేజ్లో ఉన్నాడా ఏంటి అనేది తర్వాత సంగతి. అయితే ఇప్పుడు అతను రిమాండ్కి వెళ్ళాడు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఆదివారం రోజు మా నాన్ వెజిటేరియన్ పెడతారు. నాన్ వెజిటేరియన్ తీసుకోలేదు, బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, క్యాంటీన్ నుంచి బ్రెడ్ పాలు తెప్పించుకున్నాడంట. ఇప్పుడు కొన్ని పేపర్లు ఇది జరిగినప్పుడు ఆ వార్తను వేయడానికి, ఏది ఈ విషయం బయటకు వచ్చినప్పుడు, పోక్సో కేసు నమోదు అవ్వడానికంటే ముందు బాధితురాలి విషయం బయటకు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ఉదాంతాలు ఏమి పేపర్లో వేయటానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇవాళ ఫ్రంట్ పేజీలో భగీరథ భోజనం చేయకపోవటం గురించి చాలా పెద్ద పెద్ద అక్షరాలతోటి వేశారనమాట. అది చూస్తే నాకేమనిపించిందంటే, స్వాతంత్ర పోరాట కాలంలో మన గాంధీ పోరాట యోధులు నిరాహార దీక్ష చేస్తుండేవాళ్ళు జైల్లో, నిమ్మరసం తీసుకుంటూ. అది ఆ రోజు కూడా వాళ్ళకి ఇంత గొప్పగా దక్కిందో లేదో ప్రచారము. ఇప్పుడు ఈ విషయం మట్టుకు చాలా పెద్ద ప్రచారంలో ఉంది. సరే, ఏది ఏమైనా ఆయన నిరాహార దీక్ష చేస్తాడా, లేకపోతే అల్లాడిపోతాడా, తల్లాడిపోతాడా అనేది తర్వాత విషయం. కాదే పోలీసులు అయితే ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కోర్టులో 10 రోజులు కస్టడీ కోసం అని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారు. పైగా పోలీసులు పిటిషన్ వేయటమే కాకోకుండా దీనిలో ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఆ సెక్షన్ ఏంటి అంటే BNS 65 అన్నమాట. ఓకే. ఈ BNS 65 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే ఒక మహిళతోటి శారీరకంగా కలవాలి అని అనుకున్నప్పుడు ఆమెకి ఏమి చెప్పి ఇద్దరు ఇష్టపూర్తిగా ఉన్నారా, లేకపోతే అతను ఆమెకి ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చాడా, ఆ కమిట్మెంట్ అంటే ఏంటంటే తర్వాత పెళ్లి చేసుకుంటానని కానీ, లేకపోతే నీకు తాజ్మహల్ రాసిస్తానని కానీ, లేదు చార్మినార్ రాసిస్తానని కానీ ఏం చెప్పి, లేదు నీ పేరుతోనే ఒక మాయామహల్ కడతానని ఏం చెప్పి ఆమెని ఒప్పించాడు అనేది అక్కడ ఒక విషయం అన్నమాట. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పదే పదే అమ్మాయికి చెప్పి పదే పదే ఆమెతోటి శృంగారం నేర్పాడు అనేది ఇప్పుడు చేర్చిన సెక్షన్
ప్రకారం ఉద్దేశం. ఇప్పుడు ఇలా చేస్తే గనక అది నేరము అని ఓకే. బిఎన్ఎస్ 64 చెప్తుంది. సో దాన్నే ఇప్పుడు వేశారు, అంటే దాన్ని- జరిగింది అని. ఇప్పుడు ఈ అమ్మాయి తోటి ఇతను సంబంధాన్ని ఎప్పటికప్పుడు పదే 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 ఆమెకి బలవంతంగా పెళ్లి కొనసాగిస్తూ చేసుకుంటాను, వచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెతోటి ఉన్నాడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనే ఉద్దేశంతో అది అంటే వాళ్ళకి ఆ ప్రాథమిక ఆధారాలు దొరికినాయి అనమాట. అందుకు ఆ సెక్షన్ పెట్టారు. అంటే వాళ్ళు ఏమీ ఆధారాలు లేకపోకుండా సెక్షన్ పెట్టేరు. పైగా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కొడుకు మీద అలాంటి సెక్షన్ పెట్టరు. ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఫోన్లో దొరికినాయి కానీ, లేకపోతే మాటల్లో దొరికినాయి కానీ, లేదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినాయి కానీ, వాటి ప్రకారం ఏంటంటే ఈ 65 పెట్టారు. ఇది ఒక రకంగా ఒకవేళ చాలామంది చెప్తున్నట్టు పోక్సో చట్టాన్ని రాత్రికి రాత్రి మార్చేసేసి మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి పోక్సో ఉండదు, లేదు ఈ అమ్మాయి మేజర్ కాబట్టి పోక్సో ఉండదు, ఇలాంటి కలలు కంటున్నారు కొంతమంది. ఇలా జరగాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళందరూ 1000 గుళ్ళకి 1000 దేవుళ్ళకి మొక్కుంటున్నారు భగీరథ బయటికి రావాలి అని అనుకుని వీళ్ళు ఇలాంటి భ్రమలో ఉన్నారన్నమాట, చిత్త భ్రమలో ఉన్నారు వాళ్ళు. అలాంటి భ్రమలను కూడా పటాపంచలు చేసేటట్లు ఈ బిఎన్ఎస్ 65 పనిచేస్తుంది. ఏంటి అంటే నువ్వు ఒక మాట చెప్పావు, ఒక వాగ్దానం చేశావు, మాట ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవట్లేదు కాబట్టి నీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఓకే. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా పెరిగినట్టు అంతే కదా. ఇప్పుడు అయితే పోక్సో కేసు ఎలాగో అవుతుంది ఆ మైనరే కాబట్టి, దానికి తోడు ఇంకొంచెం ఇది యాడెడ్ ఫీచర్ అనమాట. ఇప్పుడు మనకి ఇస్తా ఉంటారు కదా ఫీచర్స్, అలా ఇంకొక సెక్షన్ యాడ్ అయింది అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భగీరథ బయటికి రావాలని, పులికడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేస్తాడని, శుద్ధపోసలాగా బయటకు వస్తాడని ఆశిస్తున్న కొంతమంది అమ్మలక్కలకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. ఇప్పుడు అసలు మైనరా మేజరా అన్న దగ్గరే వీళ్ళు దాని మీదనే ఆడదామని చూశారు. ఆ ఆట చెల్లలేదు. పెద్ద లాయర్ దిగారు కదా మేడం, ఆయన పెద్ద కేసులు వాదించే లాయర్ గారు. ఏమండి, డబ్బులు ఇస్తే ఏమైనా మాట్లాడతారు, ఇటు అటు మాట్లాడతారు, అటు ఇటు మాట్లాడతారు. అసలు పోక్సో చట్టమే ఇక్కడ అట్రాక్ట్ కాదు అని చెప్పారు. సరే, చెప్పినంత మాత్రాన అవ్వదు కదా. ఏజ్ గురించి మాట్లాడారు, ఏజ్ ఏంటో తేలిపోయింది. పోలీసులు సీల్డ్ కవర్లో ఇచ్చారు. ఏంటి అంటే ఆ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఫెర్నాండేజ్ హాస్పిటల్లో పుట్టింది. ఫెర్నాండేజ్ హాస్పిటల్లో పుట్టినప్పుడు అదే రోజు ఏ రోజు అయితే పుట్టారు అని చెప్తున్నారు, ఆ రోజు జిహెచ్ఎంసీకి ఫెర్నాండేజ్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారా లేదా, అయిపోయింది, సింపుల్ అయిపోయింది, వచ్చేసింది. ఆ అమ్మాయి మైనరే, ఒక్క రోజు లోపైనా మైనరే. కాకపోతే ఏంటంటే 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లల మీద అత్యాచారం జరిగితే ఉన్నంత సీరియస్నెస్ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ పోక్సోనే. మేడం ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది, అంటే ఇప్పుడు ఫోన్స్ లోని డేటా ఏదైతే రికవరీ చేస్తూ ఉన్నారు, సో ఇంకొక ఫోన్ కూడా ఏదో ఉంది మిస్ అయింది అని అంటూ ఉన్నారు, అదే ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు దానిలో ఇంకా ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నాయి అంటే, ఒకటి ఇప్పుడు ఒకవేళ ఈ ఫోన్లో ఏమి ఇప్పుడు అతను ఒక ఫోను ఐఫోన్ ఇచ్చాడు, ఇది నా ఫోను అని. ఈ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ కూడా ఉండుంటదా అనేది అనుమానం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ఫోన్లో ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి మాట్లాడినట్టే ఉన్నాయి అనుకోండి, ఇక ఆ ఫోనే ఫైనల్ అనుకోవాలి. అట్లా కాకోకుండా ఆ ఫోన్ నుంచి కాకోకుండా ఇంకొక ఫోన్ నుంచి ఈ ఫోన్లోకి మెసేజ్లు అవి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకో ఫోన్ ఉన్నట్లు లెక్క. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ ఫోన్ ఎక్కడో దాచిపెట్టి, లేదంటే పగలగొట్టి, లేదంటే ఎరగొట్టి ఏదో డేటా మాయం చేశారనుకోవచ్చు. వీళ్ళు ఆ డేటాని మొత్తం మాయం చేశారనుకోవచ్చు, కానీ గూగుల్ డ్రైవ్ లో వచ్చేస్తుంది. అది మీకు నాకు రాకపోవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు మీరు 99 చోట్ల మీరు చేసిన తప్పుని కప్పెట్టుకోవచ్చు, కానీ ఆ 1% అయినా సరే తీయగలిగేవాడైతే గనక, పోలీసు సరిగా ఇన్వెస్టిగేషన్ జరిగితే గనక ఆ 1%లో కూడా తీస్తారు, బయటికి తీస్తారు, కోర్టులో నిరూపణ కూడా అవుతుంది. ఏది ఏమైనా ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇప్పటికైనా
ఈ పోక్సో చట్టం మీద పడి ఏడవకుండా ఈ చట్టం ఏదో మగాళ్ళని నాశనం చేయడానికి ఈ చట్టం వచ్చింది అని అనే బదులు ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చట్టాల గురించి ప్రచారం చేయాలి. చట్టాలు మంచివా చెడ్డవా, ఈ చట్టాల్లో కొన్ని తీసేయాలి కొన్ని పెట్టాలి అని చేసే పోరాటం వేరే ఉంటది. ఉన్న చట్టాల వరకు ఈ చట్టం పోక్సో చట్టం ఉన్నంత వరకు పోక్సో చట్టం చెప్పినట్లు చెయ్యకపోతే చట్ట ప్రకారం వ్యవహరించకపోతే కేసులు అవుతాయి అనేది అయితే వాస్తవమేగా. అవేర్నెస్ అయితే తేవాల్సిన అవసరం, ఆ అవేర్నెస్ అయితే తీసుకురావాల్సిందే కదా. మీరందరూ పని కట్టుకుని బాగా డబ్బులు ఉన్నోడికి మొత్తం పెద్దది అన్నట్లు మీరు చేస్తాను అంటే కుదరదు. నేరం ఎవరు చేసినా సరే చట్టం దృష్టికి తీసుకెళ్ళనంతసేపునే అది కప్పడి ఉంటది. వన్స్ చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా అనుకున్నారా ఇంతకు ముందు ఒక సెంట్రల్ మినిస్టర్ వ్యతిరేకంగా ఎన్ని గొంతుకులు మాట్లాడతాయి, ఎన్ని ఛానల్స్ మాట్లాడతాయి అని అనుకున్నారా? అనుకోలా. కానీ కొన్ని ఛానల్స్ ని మాయ చేసి మభ్యపెట్టి డబ్బులతో కొనేసేసి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడించుకున్నారు. మాట్లాడించినంత మాత్రం ఏమైంది? సో ఇది తెలిసిపోద్ది మేడం. ఇప్పుడు న్యాయం నిజంగానే న్యాయం ఇప్పుడు పనిచేస్తుంది, వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనే దానికి ఒక ప్రూవెన్ ఎగ్జాంపుల్ ఇది. న్యాయం చివరి వరకు నిలబడకపోవచ్చు, శిక్షలు పడకపోవచ్చు, అయినంత మాత్రాన దోషి కాకుండా పోడు కదా. ఇప్పుడు ఎంతో కొంత ఇక్కడ అతను దోషి అనేది నిరూపితమైంది కదా. అసలు ఆ అమ్మాయి నిజంగానే మైనర్ అనుకోండి, మేజర్ అనుకోండి, అసలు మీరు ఎందుకు లొంగిపోలా? మేజర్ కాబట్టి మీ భయాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు లొంగిపోలా. అసలు ఇవాళ లొంగిపోయింది, అప్పుడే లొంగిపోయారు అనుకోండి, ఇన్ని రోజులు ఎంతమంది మాట్లాడేవాళ్ళు కాదుగా. అసలు మీరు దాన్ని కాలయాపన చేయటం కోసమే తప్పిద్దామని ట్రై చేశారు, ఇంకా కుదరలేదు, ఇంకా కాలయాపన అయిపోయింది, లాస్ట్కి అదే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు కాలయాపన కోసమే ఇదంతా చేసింది కాబట్టి వేరే ఏమీ లేదు. ఏది ఏమైనా ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకున్న చట్టాలు ఇది బాలలకి బాలికలకి రక్షణ కల్పించే చట్టం. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే కేవలం మగవాళ్ళకి అన్యాయం చేయడానికి ఈ చట్టం వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చూస్తే నిరపరాధులు పోక్సో చట్టం ద్వారా ఎంతమంది శిక్షించబడ్డారు? సెన్సెస్ తీయండి, ఎంతమంది. ఇప్పుడు చాలా మంది అయితే న్యాయం జరగడం లేదు సరిగ్గానే అంటూ ఉంటారు. జరిగిన నేరానికే శిక్ష పడట్లేదు అని మొత్తుకుంటుంటే నిరపరాధులకు శిక్ష పడుతుంది అని ఏడ్చే గ్యాంగ్ ఒకటి తయారయ్యారు. ఈ గ్యాంగ్ కూడా ఇప్పుడు ఇలాంటి కేసులు ఇప్పుడు డబ్బులున్న హై వెయిటెడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో, హెడ్ వెయిటెడ్ కేసెస్ ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ హెడ్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఒక హెడ్ వెయిట్ ఉన్నోళ్ళు సరిపోతారు. ప్రమోషన్ చేసుకున్నారు. మీరు ఎంత చేసినా అతను అరెస్ట్ అయితే ఆపగలిగారా? ఆపలేకపోయారు కదా. రేపు జరిగేదాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు. కాకపోతే డబ్బులున్న వాళ్ళు కాబట్టి లాయర్ని పెట్టుకొని శిక్ష తక్కువ పడవచ్చు, లేకపోతే లేట్ కావచ్చు, ఏమైనా అలాంటివి ఏమైనా జరగవచ్చు. కానీ ప్రస్తుతానికి మట్టుకు ఈ చట్టం ప్రకారం ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు దీనికి ఈ BNS 65 కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు మీకైనా నాకైనా భగీరథ ఏమన్నా శత్రువు కాదు, సాధారణమైన పబ్లిక్ లాగానే మనకు అందరిలాగా. ఇప్పుడు మనం ఇంతవరకు అతను చూడలేదు, అతనితో మాట్లాడలేదు, మనకేమి తెలియదు. కానీ మనం ఇక్కడ ఆ అమ్మాయి అంతే, ఓన్లీ సందర్భాన్ని బట్టి మనం ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాం. కానీ దీనికి కొంతమంది అసలు ఏందో వేళ కడుపే కాలిపోయినట్టు, ఆ అమ్మాయి ఏమైపోయినా పర్వాలేదు, ఈ అబ్బాయికి మట్టుకు న్యాయం జరగాలి, ఈ అబ్బాయి ఓ పూట తినకపోతే ఏంటో వీళ్ళకే ఆకలేసినట్టు, ఇలా చాలా బాధపడిపోతున్నారు అనమాట. నాకు అది చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే బాధితురాలు ఉందో, బాధితురాల్ని ఇవాళ మీడియాలో చేసిన శల్య పరీక్ష ఏదైతే ఉందో, అగ్ని పరీక్ష ఏదైతే ఉందో, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మను కూడా చేశారు. ఇంత చేయడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు నోరు మూసుకుని ఈ దేశం వదిలి వెళ్ళిపోతే అప్పుడు కేసు పెట్టేవాళ్ళు లేకపోతే ఇది తూతూ మంత్రం కేసు అయిపోతుంది అని భ్రమపడ్డారు, ఆశపడ్డారు. రివర్స్ అయిపోయింది. కానీ ఆశ కూడా అంత ఉండాలి, ఆశ కూడా ఒక మేరకే నెరవేరుతుంది తప్పితే. అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ప్రస్తుతం మట్టుకు రైట్ ట్రాక్ లో వెళ్తుంది.
అతను ఫోను అది కాదు ఇంకొక ఫోను అనే దానికి కూడా చట్టం ఏమంతా చూస్తా ఊరుకోదు. వాళ్ళు చేసుకోగలిగిన చేసుకుంటారు. ఇప్పుడు పార్టీకి ఏంటి సంబంధం, అది కుటుంబ వ్యవహారం అని రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ లాయర్లు ఎందుకు వెళ్ళారు అతనితో పాటు? అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా. తప్పు జరిగింది మేడం, బండి రాజీనామా చేస్తారు, చెయ్యాలి డిమాండ్. అబ్బే మీరు అట్టా ఊహిస్తున్నారా? అంత సిగ్గున్న పార్టీ కాదు, జస్ట్ వాషింగ్ మిషన్ పార్టీ. మీరు భలే వాళ్ళే. బ్రిజ్భూషణ్ ఏం చేశారు? అంతేలేండి, ఏమో తట్టుకోలేక ఒకవేళ మనోవేదంతోనే. అవేమీ జరగవు, అవేమీ జరగవు. అసలు చాలా పెద్ద నేరాలు. పార్టీ నుంచి తొలగడం ఉండదు, తొలగించడం ఉండదు, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతే, అలాంటి మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. పైగా అక్కడ ఉన్నది బీజేపీ పార్టీ నుంచి అలాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నారుగా కొంతమంది అమలక్కలు హైదరాబాద్లో, వాళ్ళు ఏదన్నా వైట్ వాష్ వేద్దామని చూస్తారు, కానీ వైట్ వాష్ వేయటం కూడా జరగదు. కాకపోతే ఒకటి మేడం, చాన్నాళ్ళ తర్వాత మీ నోటి నుంచి విన్న ఒక మంచి మాట ఏంటంటే, అంటే మంచి మాట అని కాదు, ఒక ఒరిజినల్ చట్టం కరెక్ట్గా ఇప్పుడు పనిచేస్తుందని అన్నారు చూసారా, ఇది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. అన్ని కేసుల్లో కూడా ఇలాంటి చొరవ చూపిస్తే మాత్రం అసలు సెల్యూట్ చెప్పాలి. అసలు ఎందుకు మీడియా మాట్లాడకపోయినా, సొసైటీ నుంచి వ్యతిరేకత రాకపోయినా ఈ కేసు లేదు. ఇది ఈ కేసును బయటకు తీసుకొచ్చిందే మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలా. అవును, ఏది ఫోర్త్ ఎస్టేట్ అని కోతలు కోసిన మీడియా హౌస్లు ఏమీ చేయలా దీనికోసం. కేవలం యూట్యూబ్ ఛానల్స్ విజయం ఇది ఈ కేసు రావటానికి. డిజిటల్ మీడియా ఫోకస్ ఎక్కువగా. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.